తిరుమల లడ్డు భౌగోళిక గుర్తింపు చిక్కుల్లో పడింది. లడ్డు వివాదంతో భౌగోళిక గుర్తింపును రద్దు చేసే యోచనలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా ఉన్నట్లుగా తెలుస్తోంది. 2009లో తిరుమల లడ్డూకు జియోలాజికల్ ఇండికేషన్ గుర్తింపు లభించింది. లడ్డు వివాదంపై కమిటీని ఏర్పాటు చేసి భౌగోళిక గుర్తింపుపై పునర్విచారణ జరిపించాల్సిందిగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. జిఐ ఎక్స్పర్ట్ పద్మశ్రీ రజనీకాంత్ పలు కీలకమైన సూచనలు కూడా చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు. రైట్ జమీమా, మొత్తానికి తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించి ప్రస్తుతం చెలరేగినటువంటి వివాదంతో స్వామివారి లడ్డూకి ఉన్నటువంటి పేటెంట్ రైట్స్ అంటే జియోలాజికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు అంటాం. సో ఈ భౌగోళిక గుర్తింపు అనేది చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియా అనేసి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేసేటటువంటి ఒక సంస్థ దేశంలో ఉన్నటువంటి ఇలాంటి వారసత్వ సంపద అనుకోవచ్చు, అంతేకాకుండా వైజ్ఞానిక పరమైనటువంటి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్గా గుర్తించినటువంటి వాటికి జిఐ ట్యాగ్ అనేది ఇస్తూ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి లడ్డూని పేటెంట్ హక్కు కోసం టీటీడీ గతంలో ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో 2009లో జిఐ ట్యాగ్ లభించింది తిరుమల శ్రీవారి లడ్డూకి. అయితే జిఐ ట్యాగ్ లభించేటటువంటి సందర్భంలో శ్రీవారి లడ్డూని ఎవరు కూడా తయారు చేయకూడదు, అలాంటి టేస్ట్ తోటి ఎవరు కూడా విక్రయించకూడదు, అది కేవలం తిరుపతిలోనే విక్రయించాలి, టీటీడీనే విక్రయించాలి అని చెప్పేసి గతంలో ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి జియోలాజికల్ ఇండికేషన్ ఇచ్చేటటువంటి సందర్భంలో ఆ జిఐ ట్యాగ్ ఇచ్చేటటువంటి సందర్భంలో టీటీడీ ఇచ్చినటువంటి దిట్టం అంటాం అంటే లడ్డూలు తయారు చేసేందుకు వినియోగించేటటువంటి ముడి సరుకుల పరిమాణాన్ని దిట్టమంటాం. ఆ దిట్టంకి సంబంధించి సవరించినటువంటి దిట్టం మేరకు 2001లో ఎంత పరిమాణంలో వస్తువులు వినియోగిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి ఆ వస్తువులు ఎంతంత పరిమాణంలో వినియోగిస్తున్నారు, వాటికి ఉన్నటువంటి క్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి నివేదికను సమర్పించిన తర్వాత ఈ జియోలాజికల్ ఇండికేషన్ అనేది వచ్చింది. రీసెంట్గా 2022లో అంటే 2018లో జియోలాజికల్ ఐడెంటిఫికేషన్ సంబంధించి అంటే 2009లో వచ్చింది. 10 ఏళ్ల పాటు ముగిసిన తర్వాత 2018లో జియోలాజికల్ ఇండికేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ జిఐ ట్యాగ్ ఉందో దాని పొడిగింపు అనేది ఉంటుంది. సో ఆ పొడిగింపు చేయాలి అంటే 10 ఏళ్ల పాటు ఇచ్చేటటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా టీటీడీ అడిగినటువంటి అనేక రకాలైనటువంటి టీటీడీని జియోలాజికల్ ఇండికేషన్కి సంబంధించి అప్పట్లో ప్రాపర్టీస్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రతినిధులు అడగడం జరిగింది. అయితే 3 ఏళ్ల తర్వాత 2022లో దానికి మళ్ళీ పొడిగింపు ఇచ్చారు. 2018 నుంచి 2028 వరకు ప్రస్తుతానికి జిఐ ట్యాగ్ ఉన్నటువంటి పరిస్థితి టీటీడీ లడ్డూకి. అయితే ప్రస్తుతానికి తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించి నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుకి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయని చెప్పేసి గుర్తించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ జిఐ ట్యాగ్ అనేది చిక్కుల్లో పడినటువంటి తెలుస్తోంది. పేటెంట్ హక్కు చేజారిపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ జియోలాజికల్ ఇండికేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్గా ఉన్న పద్మశ్రీ రజనీకాంత్ దీని మీద స్పందించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి జిఐ ఎక్స్పర్ట్ టీం ఏదైతే ఉందో దీని మీద పునర్విచారణ జరపాలి. అంతేకాకుండా ఆ రాష్ట్ర సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దీని మీద మాట్లాడడం, అంతేకాకుండా టీటీడీ అథారిటీస్ కూడా నకిలీ నెయ్యిని అంతేకాకుండా ఈ స్పూరియస్ నెయ్యి అంటే ఏదైతే ఇప్పుడు వాడినటువంటి నెయ్యి ఉందో దాంట్లో జంతువులకు సంబంధించినటువంటి మాంసం ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యంలో దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకునేందుకు జిఐ ట్యాగ్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ మరొకసారి దీని మీద పునర్విచారణ జరిపించాలి. అంతేకాకుండా లడ్డూకు సంబంధించి ఏ విధమైనటువంటి వినియోగిస్తున్నారు, జిఐకి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి సందర్భంలో జిఐ ట్యాగ్ తీసుకున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి నాణ్యత, ఇటీవల కాలంలో నాణ్యత మీద వచ్చినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా పునర్విచారణ జరిపిన తర్వాత జిఐ ట్యాగ్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంటే ఆ ప్రభుత్వ అధికారంలో ఉన్న సందర్భంలో చేసినటువంటి ఇలాంటి అరాచకాల పట్ల తిరుమల శ్రీవారి లడ్డూకి ఉన్నటువంటి భౌగోళిక గుర్తింపును కూడా కోల్పోయేటటువంటి ప్రమాదంలో పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క గతంలో తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించినటువంటి భౌగోళిక గుర్తింపు ఇవ్వద్దు, దాన్ని రద్దు చేయండి అని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అంతేకాకుండా కొంతమంది ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పిటిషన్లు కూడా సమర్పించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అప్పట్లో ఇలాంటి లడ్డు ఎక్కడా లేదు కాబట్టి దీన్ని తయారు చేసేటటువంటి విధానం కావచ్చు, అందులో వాడేటటువంటి
ఉన్నటువంటి ఈ వస్తువులకు సంబంధించినటువంటి పరిమాణం మరే ఇతర లడ్డూల వినియోగంలో వాడట్లేదు కాబట్టి సో దీనికి జియోలాజికల్ ఇండికేషన్కి ఇది అర్హత సాధించింది పరిస్థితి. అయితే ప్రస్తుతానికి నకిలీ నెయ్యి, అంతేకాకుండా నాణ్యత లేనటువంటి నెయ్యి వాడడంతో పాటు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి జియోలాజికల్ ఇండికేషన్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద ఇప్పటికే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెప్పించుకుంది. మరోపక్క FSSAIకి సంబంధించినటువంటి అధికారుల నుంచి కూడా ఇక్కడ జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా తెప్పించుకొని పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి భౌగోళిక గుర్తింపు తిరుమల శ్రీవారి లడ్డుకి సంబంధించి చిక్కుల్లో పడిందని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజు.